గోల్డెన్ స్పారో వ్లాగ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో లాస్ట్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు లాస్ట్ వీడియో చూస్తే అప్పుడు మీకు ఈ వీడియో అర్థమవుతుందండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చూద్దామండి. సో మనం ఎంత ఏ వైటమిన్స్ తీసుకుంటే మన హెల్త్కి మంచిది, మన స్కిన్కి మంచిది అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. సో మనం ఎప్పుడైతే మనం ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం, అంటే మినరల్స్ అండ్ విటమిన్స్ అనేవి కరెక్ట్గా తీసుకుంటామో సో అప్పుడే మన బాడీ అనేది కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. సో కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏంటంటే మన స్కిన్కి చాలా మంచిది అనమాట. స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది అండ్ గ్లోగా కూడా ఉంటుంది. సో మనం కరెక్ట్ ఫుడ్ తీసుకోకుండా బయట నుంచి ఎన్ని సీరమ్స్, మాయిశ్చరైజర్స్, సన్స్క్రీన్ లోషన్స్ ఏం అప్లై చేసినా గ్లో అనేది టెంపరీగానే ఉంటుందండి. సో అందుకని మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన బాడీకి, మన స్కిన్కి మంచిగా ఈ వీడియోలో చూద్దామండి. సో ఏ వైటమిన్స్ ఏ ఫుడ్లో ఉంటాయి, ఏ మినరల్స్ అనేవి ఏ ఫుడ్లో ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసి వైటమిన్ సి అండి. వైటమిన్ సి కోసం నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను స్కిన్కి అది ఎంత యూస్ఫుల్ అవుతుందో. సో వైటమిన్ సి అనేది ఆస్కోర్బిక్ యాసిడ్ అని కూడా అంటారండి. వైటమిన్ సిని ఆస్కోర్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. సో వైటమిన్ సి అనేది ఏ ఫుడ్లో ఉంటుందో నేను టేబుల్ ఫామ్లో ఇచ్చానండి. సో అది చూసేయండి. ఇప్పుడు విటమిన్ ఏ కోసం చూద్దామండి. విటమిన్ ఏలోని బీటా కెరోటిన్ అనే ఒక మాలిక్యూల్ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, బీటా కెరోటిన్ అనేది క్యారెట్లో ఉంటుందండి. సో క్యారెట్ అనేది మనం తీసుకుంటాం, అంటే తింటాం అనమాట. తీసుకుంటే మన బాడీ ఏం చేస్తుందంటే ఆ క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ని రెటినాల్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో రెటినాల్ అనేది మన స్కిన్కి ఎంత యూజ్ అవుతుందో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానండి. విటమిన్ ఏని రెటినాల్ అని కూడా అంటారు. రెటినాల్ అనేది మన ఏజింగ్ ప్రాసెస్ని తగ్గిస్తుంది అనమాట. అండ్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, రింకిల్స్ అవి ఫామ్ అవ్వకుండా కూడా యూజ్ అవుతుంది రెటినాల్ అనేది. సో విటమిన్ ఏ అనేది ఏ ఫుడ్లో ఉంటుందో సో నేను టేబుల్ ఫామ్లో ఇచ్చానండి. సో ఒకసారి అది చూసేయండి. వీడియోలో విటమిన్ ఈ కోసం చూద్దామండి. మన సన్ నుంచి యూవీ లైట్ అనేది వస్తుందంటే యూవీ లైట్ వల్ల ఏంటి అవుతుందంటే మన స్కిన్ డ్యామేజ్ అవుతుందన్నమాట. అంటే స్కిన్లో ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి. సో ఈ విటమిన్ ఈ వల్ల ఏంటంటే స్కిన్లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఈ విటమిన్ ఈ అనేది కాపాడుతుంది అనమాట. సో విటమిన్ ఈ అనేది ఏ ఫుడ్లో ఉంటుందో నేను టేబుల్ ఫామ్లో ఇచ్చానండి. సో అక్కడ ఒకసారి చూసేయండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం తెలుసుకుందామండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తుందంటే మనం చిన్న ఏజ్లోనైనా పెద్ద ఏజ్గా మనం కనిపిస్తూ ఉంటామండి. అంటే పెద్ద ఏజ్ వాళ్ళగా కనిపిస్తూ ఉంటాము. మన స్కిన్ అనేది ఏజింగ్ అంటే పెద్ద ఏజ్ వాళ్ళగా కనిపిస్తూ ఉంటాం అనమాట. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే అలా ఏజింగ్ ప్రాసెస్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఆయిల్ స్కిన్, ఎక్కువ ఆయిల్ అంటే వాళ్ళ స్కిన్ మీద ఎక్కువ ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఆయిల్ వల్ల వాళ్ళకి పింపుల్స్ వచ్చేస్తాయండి ఫేస్ అంతా. సో అలాగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఆయిల్ని తగ్గిస్తుంది అనమాట. అంటే ఎక్కువ ఫేస్ మీద ప్రొడ్యూస్ అవుతున్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ వల్ల స్కిన్ అనేది రఫ్ అయిపోతుందండి. అంటే పింపుల్స్ అనేది తగ్గిన స్కిన్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ రఫ్నెస్ని కూడా తగ్గించి స్కిన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా చేస్తుంది అనమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఒక న్యూట్రియంట్ అండి. అది మన బాడీలో అయితే ఉండదు. మనం బయట ఫుడ్ ద్వారా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన స్కిన్కే కాదండి, మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. సో ఒమేగా 3 యాసిడ్స్ అనేవి ఏ ఫుడ్లో ఉన్నాయో నేను టేబుల్ ఫామ్లో ఇచ్చానండి. సో ఒకసారి అక్కడ చూసేయండి. బి కోసం చూద్దామండి. విటమిన్ బి ఎలా యూజ్ అవుతుందంటే యాక్నే స్కిన్ అంటే ఏం లేదండి, పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి కదా, దాన్ని యాక్నే స్కిన్ అంటారనమాట. సో పింపుల్స్ వల్ల ఏంటంటే కొంతమందికి రెడ్గా వచ్చేసి పెద్దగా ఉంటాయండి. సో ఆ రెడ్నెస్ని నెక్స్ట్ పింపుల్స్ని కూడా విటమిన్ డి అనేది తగ్గిస్తుంది. విటమిన్ డి అనేది ఏ ఫుడ్లోనే ఉండదండి. సన్లైట్ నుంచి మనకు విటమిన్ డి అనేది దొరుకుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 7 to 9 మధ్యలో మీరు సన్లో ఉంటే కనుక మీకు విటమిన్ డి అనేది దొరుకుతుంది అనమాట. అండ్ విటమిన్ డి మినరల్స్ కోసం చూద్దామండి. మనం విటమిన్స్ ఎంత ఇంపార్టెంటో మినరల్స్ కూడా మన బాడీకి, స్కిన్కి కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో మినరల్స్ వల్ల ఏంటి అంటే మన బాడీ అనేది హెల్తీగా ఉండడానికి మినరల్స్ అనేవి చాలా అవసరం అండి. అలాగే కాదు మినరల్స్ వల్ల ఏంటంటే మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే మన మజిల్స్, హార్ట్, బ్రెయిన్ బాగా వర్క్ అవ్వడానికి మినరల్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. మినరల్స్ అంటే ఏంటి అంటే మినరల్స్ అనేవి కాపర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాల్షియం ఇంకా చాలా ఉన్నాయండి. అందులో మన ఫేస్కి యూజ్ అయ్యే కొన్ని మినరల్స్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి. మినరల్ వచ్చేసి జింక్ అండి. జింక్ అనేది మన ఫేస్కి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. జింక్ అనేది మనకి పింపుల్స్ వస్తాయి కదండి, పింపుల్స్ తగ్గిపోయాక మచ్చలు ఉండిపోతాయి కదా. సో పింపుల్స్ వల్ల వచ్చే మచ్చల్ని కూడా జింక్ అనేది తగ్గిస్తుందండి. అలాగే స్ట్రెచ్ మార్క్స్ని తగ్గిస్తుంది. అండ్ మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదండి, డార్క్ సర్కిల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అలాగే మన స్కిన్ ఈవెన్ టోన్గా ఉండడానికి కూడా జింక్ అనేది యూజ్ అవుతుంది. సో జింక్ అనేది ఏ ఫుడ్లో ఉందో నేను టేబుల్ ఫామ్లో ఇచ్చానండి. సో అక్కడ ఒకసారి చూసేయండి. సో మన సెకండ్ మినరల్ వచ్చేసి కాల్షియం అండి. కాల్షియం అనేది మన బోన్స్ అండ్ టీత్ హెల్తీగా ఉండడానికి కాల్షియం అనేది చాలా యూజ్ అవుతుందండి. అలాగే కాదు మన స్కిన్లో ఆటోమోస్ట్ లేయర్ ఫామ్ అవ్వడానికి కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏం లేదండి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ స్కిన్ కట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కిన్ కట్ అవుతుంది కదా, మళ్ళీ అక్కడ స్కిన్ ఫామ్ అవ్వడానికి కాల్షియం అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే కాల్షియం వల్ల మళ్ళీ కట్ అయిన స్కిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, నార్మల్ స్కిన్ కింద వచ్చేస్తుంది. థర్డ్ మినరల్ వచ్చేసి మెగ్నీషియం అండి. సో మెగ్నీషియం అనేది ఎక్స్టర్నల్గా డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ చేస్తుంది అనమాట. అంటే ఎక్నే స్కిన్ ఉంటుంది కదా, అంటే పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా క్రీమ్స్ అనేవి వాడేస్తూ ఉంటారండి. సో ఆ క్రీమ్స్లో ఉన్న కెమికల్స్ వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో అలా స్కిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏంటవుతుందంటే గ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేసి స్కిన్ని రికవర్ చేస్తుందండి. సో ఫేస్కి సంబంధించి మెగ్నీషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మినరల్ అండి. మెగ్నీషియం అనేది ఏ ఫుడ్లో ఉంటుందో నేను టేబుల్ ఫామ్లో ఇచ్చానండి. సో ఒకసారి టేబుల్ ఫామ్ అనేది మీరు చూడండి. సో
నెక్స్ట్ మినరల్ వచ్చేసి సెలీనియం అండి. సో సెలీనియం ఏం చేస్తుందంటే పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, వ్రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది. వ్రింకిల్స్ అంటే ముడతలండి, కొంత ఏజ్ అయ్యాక మన స్కిన్ అనేది ముడత పడిపోతూ ఉంటుంది కదా, సో దాన్ని తగ్గిస్తుంది అనమాట సెలీనియం అనేది. అలాగే సన్ నుంచి వచ్చే యూవీ రేస్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా, సో ఆ డ్యామేజ్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది అనమాట సెలీనియం అనేది. సో సెలీనియం అనేది ఏ ఫుడ్లో ఉంటుందో నేను టేబుల్ ఫామ్లో ఇచ్చానండి, ఒకసారి అది మీరు చూడండి. నెక్స్ట్ మినరల్ వచ్చేసి కాపర్ అండి. కాపర్ కూడా వ్రింకిల్స్ తగ్గడానికి యూజ్ అవుతుంది. వ్రింకిల్స్ అంటే అది ముడతలు పడిపోతుంది స్కిన్ అనేది, సో అది తగ్గడానికి కాపర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ కాపర్ అనేది దెబ్బని తగ్గిస్తుంది అనమాట. అంటే మనకి ఎక్కడైనా దెబ్బలు తగ్గలేదు అనుకోండి, వాటిని తగ్గిస్తుంది అనమాట కాపర్ అనేది. నేను కాల్షియం కోసం చెప్పాను కదండి, కాల్షియం అనేది ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, ఇక్కడ స్కిన్ ఫామ్ అవడానికి కాల్షియం అనేది యూజ్ అవుతుంది. కాపర్ ఏం చేస్తుందంటే ఆ దెబ్బని తగ్గిస్తుంది అనమాట. సో రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. స్కిన్ ఫామ్ అవడానికి కాల్షియం అనేది యూజ్ అవుతుంది, దెబ్బని తగ్గించడానికి కాపర్ అనేది యూజ్ అవుతుంది. సో రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. అండ్ ఎక్కడైనా దెబ్బలు తగ్గితే కాపర్ ఏం చేస్తుందంటే దెబ్బని తగ్గిస్తుంది అనమాట. సో కాపర్ అనేది ఏ ఫుడ్లో ఉంటుందో నేను టేబుల్ ఫామ్లో ఇచ్చానండి, సో ఒకసారి టేబుల్ ఫామ్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ గాయ్స్.